దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుంది. మామూలు రోజుల్లో కూడా ఈ ఆలయాన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి కావడంతో మరింత రద్దీగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అయితే భక్తులతోటి శైవ క్షేత్రాన్ని కూడా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం గ్రామంలో వెలిసిన ప్రస్తుతం అయితే మనం శైవ క్షేత్రంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పంచరామాల్లో ఒకటైన ఈ శైవ క్షేత్రం దక్షిణాది కాశీగా కూడా పిలువబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ద్రాక్షారామం చూసుకున్నట్లయితే అత్యంత శక్తివంతమైన పీఠం అని కూడా చెప్పుకోవాలి. భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఈ పంచరామాల్లో ఒకటిగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్లయితే ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి పూర్తిగా చూసుకున్నట్లయితే 14 అడుగుల ఎత్తుతోటైతే ఉంటారు. మొదటి భాగాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం అయితే చూస్తుంది అయితే చీకటి కోణంగా పిలువబడుతుంది. చీకటి కోణంగా పిలువబడే మొదటి అంతస్తు ఇదంతా కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా 2వ అంతస్తులో స్వామివారి పూర్తి దర్శనం అయితే ఉంటుంది. పూర్తిగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చీకటి కోణం అనే ఏదైతే కింద భాగం ఉంటుందో ఈ దిగువ భాగంలో ఉండే చీకటి కోణాన్ని మనం భక్తులకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా చూసుకున్నట్లయితే భీమేశ్వర స్వామి ఆలయం కోణ మట్టంగా పిలువబడే కింద భాగాన్ని ఏదైతే ఉందో ఆ బేస్ని అయితే మనం క్లియర్గా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ విజువల్స్లో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూసుకోవచ్చు. మనం ఇదంతా కూడా భక్తులతో ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శైవ క్షేత్రం అంతా కూడా పూర్తిగా శివనామస్మరణతో అయితే మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే భీమేశ్వర స్వామి ఆలయంలో ఓం నమః శివాయ అనే నినాదాలతో పూర్తిగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా భక్తి పరవశంలో అయితే మునిగి తెలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 అంతస్తుల్లో కూడా శివయ్య దర్శనమిస్తూ ఉంటారు. చూసుకున్నట్లయితే కింద చీకటి కోణం అయితే పైన ఉన్నది పూర్తిగా చూసుకోవచ్చు. పైన శివయ్య దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు పూర్తిగా ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దర్శనం చేసుకునేందుకు శివయ్య దర్శనం చేసుకునేందుకు ఉదయం 1 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి అయితే భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంచరామాల్లో ఒక క్షేత్రం కావడంతో పూర్తిగా అయితే భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి కూడా ద్రాక్షారామం క్షేత్రానికి అయితే పుణ్యక్షేత్రానికి అయితే భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారండి? అమలాపురం నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం శివరాత్రి కంపల్సరీ వస్తాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? బాగానే ఉన్నాయి, బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు కదా? ప్రత్యేకంగా ఉన్నాయి. ఓకే, దర్శనం బాగా జరిగింది. దర్శనం బాగా జరిగిందండి. కొన్ని లోపాలు ఉన్నాయి, అన్ని సరిదిద్దుకోవచ్చు, తప్పలేదు. చూడొచ్చు. ఇలాగా పూర్తిగా చూసుకున్నట్లయితే మరికొంతమంది భక్తులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. అంటే పంచారామాల్లో ఒకటి, అష్టాదశ పీఠంలో ఒకటి, తెలంగాణలో ఒకటి కాబట్టి ఇది భోగలింగం అండి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజుని స్వామిని ఒక్క క్షణం దర్శించుకున్నా కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. బేసికల్గా ఏంటంటే శివరాత్రి రోజున ఇక్కడ మనం వచ్చామనుకోండి, మనసు మానస సరోవరం అవుద్ది, తనువు కైలాసం అవుతుంది, శివతత్వం అనేది వ్యక్తిత్వంగా మారిపోతుంది. ఈ శివుడి యొక్క గొప్పతనం అది. ఒక్కసారి ఇక్కడ మనం ప్రవేశించామంటే ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. అంటే ఒక్క 2 నిమిషాలు ఇక్కడ కూర్చున్న ధ్యానంలో ఎంత ఆత్మసంతృప్తి పొందుతామో అంత ఆత్మసంతృప్తిని పొందే ఏకైక ప్రదేశం ఇది. నిజంగా ఏమాత్రం అవకాశం ఉన్న శివభక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజుని ద్రాక్షారామాలో దర్శించుకోవడం పూర్వజనం సుకృతంగా భావించవచ్చు. ఏర్పాట్లందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందులందరూ కూడా సమన్వయంతో దీన్ని ఒక ముఖ్యంగా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత దీని ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాశీని డామినేట్ చేసిందేమో అన్న ఫీలింగ్ కలిగింది. అది ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడినట్లుగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడకుండా పైన ఎండ తగలకుండా కూడా ఒక గ్రీన్ మ్యాట్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొంచెం ఎండలు ముదురుతున్న సమయంలో ఇలాగా ఏదైతే భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి వీరందరూ కూడా వీలుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూడొచ్చు. పైనుంచి కూడా మనం పైన దర్శించుకునే వారందరూ కూడా ఉచిత దర్శనం నుంచి కూడా వచ్చేవారందరినీ కూడా చూడొచ్చు. పూర్తిగా అయితే సుమారుగా ఇప్పటికే 1,00,000 మంది కూడా దర్శనం చేసుకున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరికొంతమంది భక్తులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఓం నమః శివ. ఈ ద్రాక్షారామానికి స్థల పురాణం అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడ దక్షుడు యజ్ఞం చేసిన వాటికి అనేక దక్షిణ వాటికి అని అంటారు. దీని ద్రాక్షారామం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ మరి ఈ స్థల పురాణం ప్రకారం మన పురాణాలను చూస్తే ద్రాక్షారామం దర్శించుకున్న వారు సకల పాపాలను విముక్తివి భగవంతుడి అనుగ్రహం
పొందుతారని మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాం. స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పాత్ర అవుతాం. ఎక్కడి నుంచి వస్తారు? మా బెక్కువాలండి. ఓకే. ఇది చూసుకున్నట్లయితే మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? ఎక్కువలేనా? ఓకే. చాలా బాగా ఉందండి. చాలా జనం చాలా మంది వచ్చారండి. చాలా బాగుందండి. దర్శనం బాగా ఉందండి. చాలా బాగుందండి. ఇది చూసుకున్నట్లయితే ఓం నమ శివాయ అనే భక్తి నామస్మరణలతోటి అయితే చూసుకున్నట్లయితే భీమేశ్వర స్వామి క్షేత్రం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి ద్రాక్షారామంలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.